20,000తో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఇప్పుడు 8 లక్షల దాకా వచ్చింది సార్. అది నేను ఇప్పుడు కులక్చర్లో కూడా నేను వెళ్ళి వాళ్ళకి ఆర్డర్లు తీసుకోవడం మానేసి వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్తున్నారు సార్, మీరు ఇది తెచ్చేయండి అది తెచ్చేయండి అని. అలా ఈ సంఘాల ద్వారా అప్పు తీసుకొని నేను చిన్న సంఘాలు తీసుకున్నాను, గ్రామ సంఘంలో, మండల సమాఖ్యలో, బ్యాంకులో ఏ అప్పు కూడా నేను సంఘాల్లో వదలలేదు సార్. ప్రతి ఒక్క అప్పు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగి నా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తున్నాను సార్. పెద్ద పాప పీజీ చేసి జాబ్ చేస్తుంది సార్, సెకండ్ పాప బీటెక్, థర్డ్ బాబు సెకండ్ ఇయర్ సార్. అది నారాయణ కాలేజీలో చదివిస్తున్నాను సార్. మంచి చదువులు చదువుతున్నారు మా పిల్లలకు. ఆస్తులు అయితే ఏమి సంపాదించలేదు సార్, కాకపోతే మా పిల్లలకు మంచి చదువులు మాత్రం ఇస్తున్నాను సార్. ఇది నా ఎదగడం సార్. నేను శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల రైతు ఉత్పత్తుల సంస్థ చైర్పర్సన్ని సార్. మా దగ్గర ఎఫ్పీజీలో వచ్చేసి 135 ఉన్నాయి సార్. అక్కడ దాంట్లో సార్ నా మ్యారేజ్ కానప్పుడు 10th చదివినా సార్. మ్యారేజ్ అయినాక మా ఆయన డిగ్రీ దాకా చదివించిండు సార్. అవునా? అవును సార్. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? రమేష్ సార్. రమేష్. అవును సార్. మంచోడమ్మా, పెళ్ళైనాక కూడా భార్యను చదివించిండు సార్. ఇంటిని అంత బాగా చేస్తున్నాడు అంటే అభినందనలు అమ్మా మీ కుటుంబాన్ని. పిల్లల్ని కూడా బాగా చదివించుకో, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నువ్వు బాగా గుర్తించినావు, మంచిగా ప్రోత్సహించు పిల్లల్ని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆమె ఒక జోగిని వ్యవస్థ దురాగత పీడిత దానికి బాధించబడ్డ వ్యక్తి. ఒకప్పుడు జోగిని వ్యవస్థ నుండి తను పోరాడి బయటపడటమే కాకుండా వ్యవస్థను రూపుమాపడానికి 3 దశాబ్దాల కృషి కోసం నడుం కట్టి ఎంతోమంది విధివంచితుల జీవితాల్లో వెలుగులు నింపిన విజయగాథ వారిది. అంతర్జాతీయ వేదికల్లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్, జెనీవా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి అక్కడి మహిళల్ని ఉత్తేజపరిచిన విజయగాథ వారిది. వారే మన హాజమ్మ, ఉట్కూరు గ్రామము మరియు మండలం. గట్టి చప్పట్ల మధ్య వారిని మాట్లాడవచ్చు. హలో, మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడున్న మా మహిళలందరికీ, అధికారులకి, మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఒకప్పుడు నన్ను జోగిన్ చేశారు. జోగిన్ చేసిన తర్వాత నేను సంఘంలో ఒక కైలా మహిళా సంఘంలో చేరిన తర్వాత నేను జోగినిగానే చేరాను. మా సంఘమే జోగినీలు ఉన్నారు, మొత్తం 15 మంది జోగినీల సంఘం. చేరిన తర్వాత నేను ఖచ్చితంగా ఎట్లయినా కానీ సంఘంలో చేరాను. అప్పటికి జోగినిగా నాకు 2 పిల్లలు, కానీ నన్ను జోగిని అంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలని ఒక సంకల్పంతో నేను పెళ్లి చేసుకున్నా. అదే ఊరి అబ్బాయిని, ఇంటర్మీడియట్ అబ్బాయిని చేసుకున్నా. నాకు 2 పిల్లలు. ఒకప్పుడు 5,000 సార్. నా పెళ్లికి జోగిన్ చేయడానికి కూడా 5,000 ఎవరు ఇచ్చేవాళ్ళు కాని పరిస్థితి. కానీ నేను సంఘంలో చేరిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లల కోసం, నా కోసం చిన్న సంఘం, గ్రామ సంఘం అందరు కలిసి ఒక 5 లక్షల లోను నాకు ఇవ్వడం జరిగింది.